ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు 10th ఇంటర్ అలాగే డిగ్రీ కావచ్చు, అలాగే డిప్లొమా కావచ్చు, బీఎస్సీ కెమిస్ట్రీ గురించి కావచ్చు, బీఈ డిప్లొమా, బీఓఈ ఇలాగా చాలా క్వాలిఫికేషన్ సంబంధించి అయితే ఒక కంపెనీ అయితే జాబ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సరేనా? ఇది ఎక్కడ, అలాగే దీనికి ఒక్కొక్క జాబ్కి అయితే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎంత ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే శాలరీస్ ఎంత, ఎన్ని పోస్ట్ ఖాళీ ఉన్నాయి, ఇలాంటివన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి. ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్ అంతా చాలా డిఫికల్ట్గా ఉన్నాయి, అలాగే ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ అడుగుతున్నారు, పోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. సరేనా? వీటికి ఖచ్చితంగా ఎట్టదైనా సరే శాలరీస్ మినిమం 30-40K ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా అయితే ఇది నాకు 2 days వచ్చి ఇది నాకు అర్థం కాక వెయిట్ చేసి స్టడీ చేసి మరి వీడియో అనేది చేస్తున్నాను. దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో బీఈ కెమికల్ అని, బీఈ కెమిస్ట్రీ అని, బీఎస్సీ అని, బీఎస్సీ ఫార్మసీ అని చాలామంది అడుగున్నారు. సరే, ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్ అయితే అడిగారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కింద మీకు లాస్ట్లో నేను ఒక ఫోన్ నెంబరు అలాగే ఒక మెయిల్ ఐడి అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ మెయిల్కి మీరు మీ రెజ్యూమ్ కావచ్చు, లేకుంటే ఫోన్ నెంబర్ కాల్ చేసి సో మీ క్వాలిఫికేషన్ కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్, మీ నేటివ్ ప్లేస్ మొత్తం చెప్పారంటే మీకు ఎలిజిబుల్ కాదనేది వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తారు. అలాగే ఇది ఆంధ్రాలో కాదు, ఇది తమిళనాడులో ఉందన్నమాట. సో మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో కొన్నాళ్ళ నుంచి ఒక లాస్ట్ 10 days నుంచి కొంచెం వర్క్లో బిజీ ఉన్న వల్ల నేను వీడియో చేయలేకున్నాను. సో నేను ట్రై చేస్తూ ఉన్నాను, కాకపోతే కొంచెం వీలు కావట్లేదు. సో ఈరోజు వీలు చూసుకొని అయితే మీకు వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, పోస్ట్ చేస్తున్నాను. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి, ఎవరు తిరుక్కోకండి. ఇంకా ఏమన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ ఫోన్లో. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీరు పొందవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆపరేషనల్ ఎనర్జీ గ్రూప్ ఇండియా లిమిటెడ్, ఇది కంపెనీ పేరు. ఇది ఎక్కడ ఉందంటే సిప్కాట్ ఇండస్ట్రీ పార్క్ ఉందన్నమాట. ఇది చెన్నైలో కాంచీపురం వెళ్ళే దారిలో అయితే వస్తుందన్నమాట. ఇది తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, O&M టీమ్ ఫర్ 5.3 MW కోజన్ పవర్ ప్లాంట్ 601202, ఇది కంపెనీ అడ్రస్ అనమాట. దీని కింద చూడొచ్చు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అలాగే డిస్క్రిప్షన్లో ఏం పోస్టులు ఉన్నాయి, అలాగే ఈ మధ్యలో వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కింద మనకైతే అంటే ఆ జాబ్కి సంబంధించిన ఏ క్వాలిఫికేషన్ కావాలి, అలాగే ఎక్స్పీరియన్స్ అనేది ఎన్ని ఇయర్స్ అనేది ఉండాలి, అలాగే క్వాంటిటీ అంటే ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా ఇచ్చున్నారు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఇక్కడ ఫస్ట్ చూస్తే ప్లాంట్ మేనేజర్, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి బీఈ అండ్ డిప్లొమా, బీఓఈ, ఈ క్వాలిఫికేషన్ అయితే దీనికి కావాల్సి ఉంటుంది. దీనికి జాబ్ కావాలి. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చి 12 to 15 years అనేది అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ అనమాట ఇది. కాబట్టి దీనికి శాలరీ కూడా దాని తగ్గట్టే ఉంటుంది. ఇక్కడ పోస్ట్ చూడొచ్చు, లాస్ట్లో క్వాంటిటీ ఒకటే ఉందన్నమాట. సరేనా? కాబట్టి ఈ క్వాలిఫికేషన్ ఉన్నామంటే దీనికి తప్పకుండా అప్లై చేయండి. ఈ ఎక్స్పీరియన్స్ కన్నా ఉండే పని అయితే మీకు మంచి శాలరీతో పాటు మంచి జాబ్ అనేది మీకు అందుబాటులోకి వస్తుందన్నమాట. ఇంకా సెకండ్ చూద్దాం, మెకానికల్ ఇన్ఛార్జ్. దీనికి కూడా కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ అండ్ డిప్లొమా, ఈ 2 క్వాలిఫికేషన్ అయితే కావాల్సి ఉంటుంది. దీనికి వచ్చి 8 to 10 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీనికి సంబంధించిన జాబ్ క్వాంటిటీ కూడా ఒకటే ఉంది. ఇంకా నెక్స్ట్ థర్డ్ చూద్దాం, ఎలక్ట్రికల్ ఇన్ఛార్జు. దీనికి వచ్చి బీఈ డిప్లొమా అలాగే సి లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. చాలామందికి ఇది ఐడియా ఉండే ఉంటుంది. దీనికి వచ్చి 8 to 10 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఇది కూడా ఒక పోస్టే ఉంది. ఇంకా ఫోర్త్ వన్ చూద్దాం, C&I ఇన్ఛార్జు. దీనికి వచ్చి బీఈ చేసినా పర్లేదు, అలాగే డిప్లొమా సైమెన్స్ అని ఉంది, అలాగే DCS, PLC, స్కాడ్ అండ్ ఎక్స్ట్రా, ఈ క్వాలిఫికేషన్ అయితే తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. దీనికి వచ్చి 8 to 10 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. దీనికి కూడా పోస్ట్ ఒకటే ఉంది. ఇంకా ఫిఫ్త్ వన్ చూస్తే సీనియర్ కెమిస్ట్. దీనికి వచ్చి MSc అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ అడుగుతున్నాడు. దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ 5 to 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీనికి కూడా పోస్టు ఒకటే ఉంది. ఇంకా నెక్స్ట్
సిక్స్త్ వన్ చూద్దాం, మెకానికల్ ఇంజనీర్. దీని గురించి బీఈ అండ్ డిప్లొమా. ఓకేనా, దీనికి కూడా 3 to 5 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీనికి ఉన్న పోస్ట్ కూడా ఒకటే ఉందన్నమాట. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది మీరు అడిగిన మొత్తం ఇదే అనమాట. ఎంఎస్సి కావచ్చు, బీఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు, బీఎస్సీ బయాలజీ కావచ్చు, ఇలా చాలా అడుగున్నారు. సరే, మీకు అందరికీ ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి. నెక్స్ట్ 7th వన్ చూద్దాం, ఎలక్ట్రికల్ ఇంజనీర్. దీనికి వచ్చి బీఈ డిప్లొమా వైర్మెన్ లైసెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ అడుగుతున్నారు అనమాట ప్రిఫరెన్స్. దీనికి వచ్చి 3 to 5 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంది. ప్రతిదానికి వీళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతూనే ఉన్నారు. దీనికి ఉన్న పోస్ట్ కూడా ఒకటే ఉంది, కొంచెం గమనించగలరు. అలాగే వచ్చి 8th వన్ వచ్చి షిఫ్ట్ ఇన్ఛార్జ్. దీనికి వచ్చి బీఈ లేదా డిప్లొమా విత్ బీఓఈ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి 5 to 7 years అడుగుతున్నారు, కొంచెం ఎక్కువగా ఉంది. దీనికైతే పోస్టులు అయితే 4 ఉన్నాయి, మీరు గమనించగలరు. సో ఈ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే తప్పకుండా దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 9th వన్ చూద్దాం. 9th వన్ వచ్చి బాయిలర్ డెస్క్ ఇంజనీరు. దీనికి ఉన్న క్వాలిఫికేషన్ వచ్చి బీఈ డిప్లొమా ఫస్ట్ క్లాస్ అనేది ఉండాల్సి ఉంటుంది. దీనికి వచ్చి 3 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీనికి కూడా మీకు పోస్ట్ అయితే 4 అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకా 10th వన్ చూద్దాం. 10th వన్ వచ్చి టర్బైన్ డెస్క్ ఆపరేటర్. దీనికి ఉన్న క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా లేదా ఐటీఐ, ఈ రెంట్లో ఏదైనా పర్వాలేదు. దీనికి వచ్చి మీకు 3 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది. దీనికి ఉన్న పోస్టులు వచ్చి 4 ఉన్నాయి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ 11th వన్ చూద్దాం, బాయిలర్ ఫీల్డ్ ఆపరేటర్. సరేనా, దీనికి వచ్చి ఐటీఐ కావచ్చు లేదా డిప్లొమా ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ అనేది ఉండాల్సి ఉంటుంది. దీనికి వచ్చి 3 to 5 years అనేది మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే దీనికి ఉన్న పోస్టులు వచ్చి మొత్తం 4 పోస్టులు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ మనం 12th చూద్దాం. ఇక చూడొచ్చు సిహెచ్పి కమ్ ఏహెచ్పి ఆపరేటర్. దీనికి వచ్చి ఓన్లీ ఐటీఐ ఉంటే సరిపోతుంది. సరే, దీనికి ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ ఉంటే సరిపోతుంది. 2 to 3 years అయితే సరిపోతుంది అనమాట. దీనికి ఉన్న పోస్ట్ ఖాళీలు వచ్చి మొత్తం 4 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈవెన్ ఐటీ వాళ్ళు మాత్రమే ఉన్న వాళ్ళు అయితే దీనికైతే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ 13 చూద్దాం, కెమిస్ట్. దీనికి వచ్చి బీఎస్సీ కెమిస్ట్రీ అనేది కావాల్సి ఉంటుంది. దీనికి వచ్చి 3 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీనికి ఉన్న పోస్టులు మాత్రం 3 ఉన్నాయి, ఇవి కొంచెం గమనించగలరు. నెక్స్ట్ 14 వచ్చి మిల్ రైట్ ఫిట్టర్. దీనికి వచ్చి ఐటీఐ లేదా డిప్లొమా, ఈ 2 క్వాలిఫికేషన్ కావాల్సి ఉంటుంది. దీనికి వచ్చి 6 to 8 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. దీనికి వచ్చి ఒక పోస్ట్ ఉందన్నమాట, కొంచెం గమనించగలరు. నెక్స్ట్ మనం 15 చూద్దాం, ఫిట్టర్ ఐటీఐ అండ్ డిప్లొమా, ఈ 2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీనికి వచ్చి 3 to 5 years ఉంటే సరిపోతుంది అనమాట ఎక్స్పీరియన్స్. దీనికి ఉన్న పోస్టులు మాత్రం 6 ఉన్నాయి, కొంచెం గమనించగలరు. సో ఈ 2 ఉన్న క్వాలిఫికేషన్ ఎవరైనా ఉండైతే దీనికైతే ట్రై చేయొచ్చు, కొంచెం ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడొచ్చు 16 వచ్చి వెల్డర్. దీనికి వచ్చి ఓన్లీ ఐటీఐ ఉంటే సరిపోతుంది. దీనికి వచ్చి 3 to 6 years ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. పోస్ట్ అయితే ఒకటే ఉంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం 17 ఎలక్ట్రికల్ టెక్నీషియన్. దీనికి కావాల్సింది ఏంటంటే ఐటీఐ వైర్మెన్ విత్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది. దీనికి వచ్చి 3 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంది. దీనికి వచ్చి పోస్టులు వచ్చి 6 ఉన్నాయి. సరేనా, ఇది ఎవరికన్నా ఉండే పని అయితే మీకు ఈ జాబ్ అయితే వస్తుందన్నమాట, ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి 18 చూద్దాం, ఇన్స్ట్రుమెంట్ టెక్నీషియన్. దీనికి వచ్చి ఐటీఐ సేమియన్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ ప్రిఫర్డ్ అడుగుతున్నారు క్వాలిఫికేషను. సో ఇది కొంచెం రేర్గా ఉంటుంది అనుకుంటా, కాబట్టి మీరు కొంచెం గమనించి దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చి 3 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. పోస్టులు అయితే 2 ఉన్నాయి. ఇంకా లాస్ట్ వన్ చూస్తే అడ్మిన్ అండ్ సేఫ్టీ ఆఫీసర్. దీనికి వచ్చి డిప్లొమా చేసి ఉండాలి లేదా డిగ్రీ ఫైర్ అండ్ సేఫ్టీ అలాగే ఎనీ బోష్, ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీనికి వచ్చి 3 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది. దీనికి ఉన్న పోస్ట్ అయితే ఒకటే ఉంది, లాస్ట్ ఇదే ఫ్రెండ్స్. ఈ కంపెనీలో ఉన్న అన్ని పోస్ట్ వివరాలు అలాగే ఖాళీల వివరాలు, అలాగే ఇంకోటి ఏంటంటే శాలరీస్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది ఫుల్గా మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి క్వాలిఫికేషన్ బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట శాలరీ అనేది. సో మీరు ఎప్పుడైతే అక్కడ వెళ్తారో అక్కడ మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కన్నా దీనికి అప్లై చేయాలంటే కింద మెయిల్ చూసారా, gopal.r@oegindia.comకి అయితే మీరు మెయిల్ చేయొచ్చు మీ సర్టిఫికేట్స్, లేదంటే అడ్మిన్ వాళ్ళకైతే మీరు కాల్ చేయొచ్చు. వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చి పి రామారావు సార్ వచ్చి
ఆయన నెంబర్ చూడవచ్చు 9441815207. అలాగే విహెచ్పి శర్మ సార్ వచ్చి 9500039718. ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు బిఫోర్గా. సో ఇది తమిళనాడు కాబట్టి మన ఛానల్ అందరూ ఫాలో అయితే వచ్చి మన ఆంధ్ర అనమాట. సో కాబట్టి మీరు అక్కడికి వెళ్ళకముందే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి సో మీరు వాళ్ళతో మాట్లాడి మీకున్న క్వాలిఫికేషన్ వాళ్ళకి చెప్పి తర్వాత అయితే మీరు వెళ్ళండి. సో తొందరపడి వెళ్ళితే మీరు ఇబ్బంది అయితే పడకండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ ఇది టెక్నాలజీ సంబంధించిన వాళ్ళకైతే ఇది బాగా అర్థమవుతుంది అనమాట. మీలో ఎవరికన్నా అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేశారంటే మీకు అర్థమవుతుంది. సరేనా? ఇంకెంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చలో, నమస్తే, జై హింద్.